మన్యం జిల్లా కొమరాడ మండల పరిధిలోని సాలపదం ఈశ్వరాలయం వద్ద గ్రామస్తులు ఆందోళనకు దిగారు. సిబిఐ ఆధ్వర్యంలో సేఫ్టీ గార్డ్తో ఈత కొడుతూ పులివేషం, ఒంటివేషంతో నిరసన తెలిపారు. పార్వతీపురం నుంచి 3 రాష్ట్రాలకెళ్లే అంతర్రాష్ట్ర రహదారి సోలెల్లపదం దేవాలయం వద్ద గుంతలమయంగా మారిందని తెలిపారు. అధికారుల దృష్టికి ఎన్నిసార్లు తీసుకువెళ్లినా పట్టించుకోవటం లేదని మండిపడ్డారు. 2 రోజులుగా కురిసిన వర్షానికి గుంతల్లో నీరు చేరడంతో తీవ్ర ఇబ్బంది పడుతున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు ఇప్పటికైనా రోడ్డు మరమ్మతు పనులు చేపట్టాలని కోరారు. మన్యం జిల్లాకు సంబంధించి పార్వతీపురం నుండి కూనేరు వరకు 25 కిలోమీటర్లు ఉంది. ఈ 25 కిలోమీటర్ల దూరంలో సుమారు 8 గోతులు ఉన్నాయి. ఈ గోతులన్నీ కూడా కప్పడానికి పాలకల దగ్గర డబ్బులు లేవట. రోడ్ల పనుల శాఖ అధికారులు చేతులు ఇచ్చారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు సంక్రాంతి కల్లా మీకు రోడ్లు అయిపోతాయి అన్నారు. కాంట్రాక్ట్ వచ్చి రోడ్లు పెద్ద పెద్ద గోతులు కప్పాడు. ఆ కాంట్రాక్ట్ డబ్బులు ఇవ్వలే. అందుకని కాంట్రాక్ట్ డబ్బులు ఇవ్వలేదు, ఏట్లేదు. ఈరోజు ప్రతిరోజు అండి ఈ వాహనదారులు అందరూ ఈ గుమ్ముల్లో పడిపోయి చనిపోతాండ్రు, కాలుతో తిరిగిపోతున్నాయి. కాబట్టి ఈరోజు పులి ఆత్మేస్తుంది. ఎందుకంటే బండి ఆత్మని ఆ రోజు పూర్వకాలంలో ఆ సముద్రం మీద ఆ కొండల మీద చెందిన గుంటల్లోన ఈ పొలంలో తిహార బెస్ట్ ఉండేవి. కాబట్టి అలా కాకుండా జంతువులు కూడా ఇక్కడికి వచ్చేస్తాయి, ఎందుకంటే బాగుందని. కాబట్టి ఇలాంటి వాతావరణంలో ఇప్పటికైనా కూటమి ప్రభుత్వ నాయకులు అంటే స్పందించి ఈ రోడ్డు మరమ్మతు పనులు చేపట్టాలి. లేని వల్ల భవిష్యత్తులో ఇంకా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పి ఈ సందర్భంగా అధికారులకు తెలియజేస్తున్నాం.